రెన్యువల్ అయింది. అందుకే నడు నొప్పి తగ్గి హాస్పిటల్ నుంచి అర్జెంటుగా అసెంబ్లీకి వచ్చేశారు. వాడు మామూలుడు కాదు, వదలడు కదా. ఈసారి కొత్త ప్లాన్ తో అసెంబ్లీలో అడుగు పెట్టారు. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. అదేంటంటే జగన్ కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదట. నీకు మూలశంక ఉన్నట్టున్నది, ఒక్క మూల కాదు అన్ని మూలలో. జగన్ పార్టీ కంటే తన పార్టీకే ఎక్కువ సీట్లు వచ్చాయి కాబట్టి ఆ పోస్టు తనకే కట్టబెట్టాలని కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు. క్రియేషన్ లో చాలా దరిద్రం ఉందయ్యా, అది నీకు మాత్రం అర్థమైతే సరిపోతుందా? చూసేవాడికి అర్థం అవ్వట్లేదా? జగనన్న భయపడతాడని మీరు అనుకుంటారా? ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఈ రాష్ట్రంలో చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు. దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. నన్ను ఏం చేయమంటారు? అయ్యా పవన్ కళ్యాణ్ గారు, బాబుతో జట్టు కట్టి ఎన్నికల్లో గెలిచి డీసీఎం పదవి పట్టి బాబు అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ గా బాధ్యతలు చేపట్టి మాటకి మాట, కౌంటర్ కి కౌంటర్. నా గురించి నీకు తెలియదు, నేను చాలా 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 డేంజరస్. బాబు గారి అరిగిపోయిన రికార్డులకు డప్పు కొట్టి ప్రజల సమస్యలపై ప్రశ్నించకుండా సనాతని వేషం కట్టి తల్లికి వందనంతో సహా మేనిఫెస్టోలోని హామీలన్నీ ఎగ్గొట్టి లైఫ్లో ఎప్పుడు ఏం చేయను అని అవతల వాడిని అడక్కు. నీకంటూ ఓ క్లారిటీ ఉండాలి. నీది ప్రశ్నించే పార్టీ అని ప్రజలకు ఒట్టు పెట్టి ఇప్పుడు బాబు వైఫల్యాలను ప్రశ్నించకుండా నోటికి తాళం పెట్టి అయినా కూడా వదలలేదు నాకు. అడ్డదారిలో అపోజిషన్ లీడర్ పోస్టు పట్టి బాబుకు వారి అబద్దాలకు బ్యాండ్ కొట్టి రుణం తీర్చుకోవాలని ప్లాన్ చేశారా? ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేయడమే. 15 ఏళ్లు ఏపీలో ఎన్డీఏ పాలన ఉంటుంది అంటారు. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? హేళనగా మాట్లాడటం కాదు, చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా.